తాజా అంశాన్ని చూస్తున్నాం. ఛాతీ నొప్పి పేరుతో పోసాని డ్రామా ఆడారని పోలీసులు తెలిపారు. ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేల్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి మురళిని అడిగి తెలుసుకుందాం. మురళి, పోసాని డ్రామాపై పూర్తి వివరాలు చెప్పండి. అనదీప్, అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఈరోజు ఉదయం నుంచి కూడా ఛాతీ నొప్పి పేరుతో సబ్ జైల్లో డ్రామాలు ఆడారు. సబ్ జైల్లో ఉన్న ఫలంగా ఉన్నటువంటి కింద పడిపోయి నాకు ఛాతీ నొప్పి వచ్చిందని చెప్పి జైలు అధికారులను కూడా ఒకంత ఆందోళనకు గురి చేసే విధంగా డ్రామా ఆడినట్లు మనకు సమాచారం ఉంది. అయితే నిన్న అరెస్ట్ సందర్భంగా ఈ నెల ఫిబ్రవరి 27 తేదీ అరెస్ట్ సందర్భంగా 2 సార్లు ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ లో 2 సార్లు వైద్య పరీక్షలు డాక్టర్లు చేసినప్పటికీ ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని చెప్పారు. వాళ్ళు నివేదిక కూడా అందజేశారు. అయితే సబ్ జైలుకు రాగానే ఆయన మళ్ళీ నాకు ఛాతీ నొప్పి వచ్చిందని కూడా డ్రామాలు ఆడారు. ఇవాళ ఉదయం రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ములాఖాతు పేరుతో సబ్ జైలుకి వెళ్లి పోసాని మురళీకృష్ణను పరామర్శించి వచ్చిన తర్వాతనే ఈ డ్రామా నాటకానికి పోసాని మురళీకృష్ణ తెరలేపారనేది స్పష్టమవుతోంది. అయితే వాళ్ళు సబ్ జైలు అధికారులు కూడా ఏమాత్రం వాళ్ళు తన పైన వేసుకోకుండా ఆయన సూచన మేరకు వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ఈసీజీతో పాటు బీపీకి సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అన్ని కూడా చేశారు. అయితే అక్కడ డాక్టర్లు మాత్రం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ కు తరలించాలని చెప్పారు. ఆ వారి సూచనల మేరకు కూడా సిఐ ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో రైల్వే గూడూరు రూరల్ సిఐగా ఉన్నటువంటి వెంకటేశ్వర్లు ఆయన బృందము సురక్షితంగా ఆయన్ని తీసుకొని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కడప రిమ్స్ కి ఇవాళ మధ్యాహ్నం తీసుకొచ్చారు. కడప రిమ్స్ లో కూడా ఆయనకు ఛాతీ నొప్పికి సంబంధించి అనేకమైన వైద్య పరీక్షలు చేసిన అన్ని కూడా నార్మల్ గా ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదని మరోసారి కూడా రిమ్స్ వైద్యులు కూడా ధృవీకరించారు. ఈ విషయాన్ని రైల్వే కోడూరు సిఐ వెంకటేశ్వర్లు బయటకు వచ్చి కూడా మీడియాకు వెల్లడించారు. పోసాని మురళీకృష్ణకు ఎలాంటి అనారోగ్య సమస్యలు, కేవలం ఛాతీ నొప్పి పేరుతో ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారు, ఈయన మళ్ళీ రాజంపేట సబ్ జైలుకే తీసుకెళ్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే ఎందుకు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారనేది కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ పోసాని మురళీకృష్ణ పైన రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే 2-3 పీటీ వారెంట్లు కూడా రాజంపేట సబ్ జైలు అధికారులకు కూడా అందజేశారు. అయితే వాళ్ళు ఏ క్షణంలో అయినా ఈ పీటీ వారెంట్ తో అరెస్ట్ చేసి తీసుకెళ్తారనేటువంటి ఆందోళనతోనే పోసాని మురళీకృష్ణ ఇలాంటి ఛాతీ నొప్పి పేరుతో డ్రామాలు ఆడారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సోమవారం కూడా బెయిల్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ఈ అనారోగ్య కారణాలన్నీ చెప్పి కూడా బెయిల్ తెచ్చుకోవాలని ఒకంత ఈ పరిణామం కూడా పనినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వైద్య పరీక్షల్లో మాత్రం ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని తేలడంతో చివరికి మళ్ళీ రాజంపేట సబ్ జైలుకే పోసాని మురళీకృష్ణ తీసుకెళ్తున్నారు అనేది. ధన్యవాదాలు మురళి. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ రాజంపేటకి వెళ్తాం.